కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని సారేకల్లు కారేగట్టు గ్రామాల ప్రజలకు సమాచార వ్యవస్థ అందని ద్రాక్షగా మారింది. తమ గ్రామాల్లో సెల్ సిగ్నల్ లేకపోవడంతో వారు ఒక నిర్ణీత ప్రాంతానికి వచ్చి సమాచారాన్ని పంచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సిగ్నల్ రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సమాచార వ్యవస్థ లేకపోవడంతో గ్రామాల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను నివారించేందుకు గత ఏడాది బీఎస్ఎన్ఎల్ టవర్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినా నేటికి టవర్ ఏర్పాటు కాలేదు. దీంతో ఆయా గ్రామస్తులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి తమను కాపాడేందుకు త్వరగా బీఎస్ఎన్ఎల్ టవర్ను ఏర్పాటు చేయాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. అందరూ ఈ రోడ్ల మీద ఒక 10 మంది గుంపులు ఎక్కడ రూట్స్ ఎవరా ముచ్చారమ్మ బోర్డు అని ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర రోడ్ల మీద చేరి ఫోన్లు చేస్తా ఉంటారు. ఇంట్లో వారికి ఫోన్లు లేవు, సిగ్నల్ లేదు. ఆ సిగ్నల్ టవర్ వేయించగలరు. బిఎస్ఎన్ఎల్ శాంక్షన్ అయింది కానీ అవి త్వరగా చేయడానికి కొంచెం సహాయం చేయండి. ఫోన్ మాట్లాడాలన్నా ఏమన్నా మేము పొలాలకు వెళ్ళినప్పుడు ఏమన్నా ప్రమాదశాత్తు జరిగినా అంబులెన్స్కి ఫోన్ చేయాలన్నా మా 2 ఊర్ల మధ్యలో ముత్యాలమ్మ బోర్డు అని ఈ యొక్క ప్లేస్కి వచ్చి మేము ఫోన్ చేయాల్సిన ఇబ్బంది చాలా ఉంది. అలాగే రేషన్ తంబింప్రెస్ని ఇవ్వాలన్నా మా ఊర్లో పెట్టట్లేదు. పక్కన సత్యనారాయణపురం అని 2 కిలోమీటర్లు బండి ఉన్న వాళ్ళు బండిలో వెళ్తున్నారు, లేకుండా నడుచుకుంటూ పోయి తంబు పెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రేషన్ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు 100 days వర్క్ సంబంధించిన ఆన్లైన్ కూడా అయింది, ఫోటో తీయడం జరుగుతుంది. అది కూడా ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మేము పనులేమో మా పొలాలు 2-3 కిలోమీటర్ల లోపల ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పని చేసుకుని చేర్చుకోవాలని ఇబ్బంది అవుతుంది. చదువుకున్న పిల్లలు ఉన్నారు, నోటిఫికేషన్ రావాలన్నా చదువుకున్న ఏమన్నా అప్లై చేసుకోవాలన్నా ఫోన్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్నా కానీ ప్రతి ఒక్క ప్రాబ్లము ఇక్కడికి వచ్చి ఫేస్ చేస్తున్నాం మేము.